గత కొన్ని రోజులుగా జనారణ్యంలోకి వస్తున్నాయి వన్యప్రాణులు. సిటీ శివారు ప్రాంతాల్లో అయితే చిరుతల సంచారం కలకలం రేపుతోంది. ఫారెస్ట్ ఏరియాలో రోడ్లపై వెళ్లాలంటే భయపడుతున్నారు పబ్లిక్. అసలు చిరుతలు బయటకు ఎందుకు వస్తున్నాయంటున్నారు పబ్లిక్. అడవులు తగ్గి చిరుత పులులకు ఫుడ్ దొరకకపోవడంతో ఇలా అడవుల నుంచి వస్తున్నాయంటున్నారు ఫారెస్ట్ ప్రిన్సిపల్ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ సిహెచ్ మోహన్ పర్గేయన్. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. ఒకప్పుడు చిరుతలంటే మనము ఎక్కడో అడవిలలో ఉంటాయని చెప్పేసి వినేవాళ్ళం, కానీ డైరెక్ట్ చూడడం అనేది చాలా తక్కువ సందర్భాల్లో ఉండేది. కానీ కారణాలు ఏంటో తెలియదు. కానీ ఈ మధ్యకాలంలో అటు ఏపీలో చూసినా తెలంగాణలో చూసినా ఈ మధ్యకాలంలో ఈ చిరుతలు అనేటివి బాగా బయటికి వస్తూ ఉన్నాయి, విలేజ్లలోకి వస్తూ ఉన్నాయి, రోడ్ల మీదకి వస్తూ ఉన్నాయి. ఎందుకు ఈ మధ్యకాలంలో ఈ చిరుతలు అనేవి బయటికి రావడానికి గల రీజన్స్ ఏంటి? ఎక్కడ తెలంగాణలో అయినా ఏపీలో అయినా ఈ మధ్యకాలంలో ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి దీనికి గల కారణాలు ఏంటి తెలుసుకునేందుకు మనతో పాటు ఫారెస్ట్ అధికారి ఉన్నారు. సో ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే గతంలో అంటే చూసినప్పుడు ఇవి చిరుత ఇట్లాంటివన్నీ కూడా అడవిలలో ఉంటాయి, అక్కడనే ఉంటాయని చెప్పేసి అనుకునే వాళ్ళం, కానీ డైరెక్ట్ చూసిన సందర్భాలు చాలా తక్కువ ఉండేవి. కానీ ఈ మధ్య కాలంలో ఎందుకు సార్ ఈ ఊర్లకి ఎక్కడెక్కడ రోడ్ల మీదకి బాగా కనబడతా ఉన్నాయి ఇవి? రాను రాను మన అవసరాల కొరకు కానీ డెవలప్మెంట్ కొరకు లేకపోతే మన ప్రజల అవసరాల కొరకు మన అడవులు తగ్గిపోయినాయి. అడవులు తగ్గిపోతే దీనివలన వన్య జంతువులు కూడా వాళ్ళు ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళు కూడా భోజనం కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు చాలా చోట్ల మేము ఈ రోడ్లు నిర్మాణం చేస్తున్నాము, ఇల్లు నిర్మాణం చేస్తున్నాము, అగ్రికల్చర్ కూడా కోసం అడవు భూములు తగ్గిపోతున్నాయి. కాబట్టి వాళ్ళ ఆహారం తగ్గుతుంది. కాబట్టి దీని కొరకు వాళ్ళు ఇటు వాళ్ళు కూడా ఆహార కోసం మన ప్రాంతాల్లో కానీ గ్రామాల్లో కానీ లేకపోతే పట్టణాలకు రావడం జరిగింది. సో ఇది ఇక్కడ తెలంగాణ కాదు, అంతా రాష్ట్రం ఇండియాలో కూడా ఇటువంటి అన్ని చోట్ల ఈ సందర్భాల్లో కూడా బాగా ఇప్పుడు కేసెస్ మాకు వస్తూనే ఉన్నాయి. అప్పుడు చిరుతకి ఏమవుతుంది, చిరుతకు ఒకటి ఆవాసం తగ్గుతుంది, ఆవాసం తగ్గితే ఆవాస కొరకు ఇటు తిరుగుతారు. తర్వాత భోజనం కూడా తగ్గిపోయింది, అక్కడ భోజనం లేక కూడా వాళ్ళు తిరుగుతున్నారు. తర్వాత మధ్యలో కొన్ని రోడ్స్ వలన లేకపోతే మన డెవలప్మెంటల్ ఏదో వర్క్స్ ఉన్నాయి, మన ఇల్లు కడుతున్నాము కానీ రోడ్ కడుతున్నాము, దీనివల్ల కూడా డిస్టర్బ్ అయితే వాళ్ళకి ఇంతకుముందు ఉన్నాయి అటువంటి ఒక్క చోటులో దట్టమైన అడవు లేదు, కానీ కావాల్సిన అడవు లేదు. కాబట్టి వాళ్ళు వస్తారు. కాబట్టి దీనివల్ల వాళ్ళ తర్వాత ప్రజల మధ్య ఘర్షణ ఎక్కువ అవుతుంది. వాళ్ళ ప్రాంతాల్లో వస్తారు, గ్రామాలకు వస్తారు. గ్రామాలు వచ్చినప్పుడు ఏమైతే గ్రామాల్లో కూడా ప్రజలకి ఇప్పుడు ఇమీడియట్గా స్పందన అటువంటి అవగాహన మంచిగా అవగాహన అయితే వాళ్ళు కొంచెం అలర్ట్గా అయ్యి కూల్గా అయ్యి కొంచెం వాళ్ళు ఏం చేయకుండా డిస్టర్బ్ చేయకుండా ఫారెస్ట్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే మన చర్య తీసుకుంటాం. కావాలంటే వాళ్ళకి ట్రాప్ పెట్టేస్తాము, ట్రాప్ పెట్టేసి మళ్ళీ అక్కడ ఫారెస్ట్లో తిరిగి పంపిస్తాం. కానీ ఇప్పుడు ఏమైతే కొంత క్యూరియాసిటీ వలన కూడా గ్రామస్తులు కూడా కొన్ని ఇమీడియట్గా ఏ విధంగా బిహేవ్ చేస్తారు. మరి ఆ గ్రామస్తులు కూడా సరిగా బిహేవ్ చేయకపోతే కొన్ని చోట్ల ఫోటో తీయటం, కొన్ని చోట్ల వాళ్ళకి ఏదైనా కర్ర తీసుకుని బలికి మళ్ళీ కొట్టడం, అట్లా అయితే కూడా కొన్ని చోట్ల వారు రివర్స్గా అటాక్ చేసే అవకాశం ఉంటుంది. అది మామూలు సహజం. అంటే ఈ మధ్యకాలంలో చూస్తే ఇటు ఏపీలో అయినా తెలంగాణలో అయినా చాలా ఇట్లాంటి సంఘటనలు చాలా కనబడతా ఉన్నాయి. అంటే దీనికి మెయిన్ రీజన్ ఈ ఫారెస్ట్ అనేది తగ్గడమేనా? మెయిన్ రీజన్ అదే తగ్గటం అండి. తర్వాత తగ్గటం వల్ల ఇంకొకటి తగ్గటం వల్ల కాదు, ఇంకా ఫ్రాగ్మెంటేషన్ అంటారు. ఫ్రాగ్మెంటేషన్ అంటే ఒక అడవి ప్రాంతం ఒకవేళ 1 కిలోమీటర్ దీనికి ఏం మధ్యలో ఏం రోడ్ లేకుండా కానీ ఇటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీ లేకుండా ఉంటే అది ఒక ఉండేది. ఇప్పుడు ఏమైతే కొన్ని కారణాల వలన అంత కావాల్సిన కొంతమంది గ్రామస్తులు కూడా మాకు ఎక్స్టెండ్ చేస్తారు, వాళ్ళకి ఉన్న పొలాలకి కూడా ఎక్స్టెండ్ చేస్తారు, కొన్ని చోట్ల వేరే యాక్టివిటీ చేస్తారు, రోడ్ తయారు చేస్తారు. దీనివల్ల ఉన్న అడవులు డిస్టర్బ్ అయింది. కాబట్టి అక్కడి నుంచి వాళ్ళు బయటి హ్యాబిటేట్ వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి అది బయటికి వస్తున్నారు. ఈ తెలంగాణలో ఈ ఏరియాలో ఈ ఫారెస్ట్ ఏరియాలో ఇక్కడ ఈ చిరుతలు ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అట్లాంటిది ఏమన్నా ఉంటుందా సార్ డాటా? ఉంది. చిరుతకి మామూలుగా అన్ని చోట్ల చిరుతకి అట్లా ఏం లేదు, చిరుత ఈ జిల్లాకే ఉంది ఆ జిల్లా కాదు. చిరుత అంతే యూనివర్సల్, ఎక్కడైనా తిరిగే వాళ్ళు చాలా వరకు అంతే కిలోమీటర్ ఇక్కడ వాళ్ళకి ఆహారం దొరికితే వాళ్ళు ఉండేవాళ్ళు. చిరుతకి అటువంటి ఏం లేదు. చిరుత త్రూఅవుట్ ఇండియాలో ఉంటుంది, అన్ని ప్రాంతాల్లో ఉంటుంది, అన్ని రకాలుగా ఫారెస్ట్ ఉన్న ఏరియాలో ఉంటాయి. కాబట్టి మన ప్రొటెక్షన్ కూడా కావాలంటే జంతువులుగా హాని ఉండకుండా అది చేయకుండా కావాలంటే ఇద్దరు బతకాలి, మనుషులు బతకాలి, జంతువులు కూడా బతకాలి. సో ఏ విధంగా మేము కలిసి ఏ విధంగా ఒక ప్లానింగ్ చేసుకొని చేస్తే మిగతా వస్తూనే ఉంటారు, కానీ ఎక్కువ ఎవరికి హాని చేయకుండా మన దీనికి మేనేజ్ చేసే అవకాశం చేస్తున్నాం. అంటే ఇప్పుడు మీరు అన్నట్లు కొంచెం సరే ఈ అడవులు అనేది కొంచెం తగ్గింది, ఇది వాస్తవమే. కానీ ఇంకా చాలా ఉన్నాయి, కానీ చిరుతలు మరీ ఎక్కువగా లేవు. కాబట్టి అడవుల నుంచి బయటికి రావడానికి ఎందుకు అంత ఈ మధ్య కాలంలో నేను చెప్పాను బయటికి రావడం అదే కదా, వాళ్ళకి కొన్ని భోజనం లేకపోతే వాళ్ళు తిరిగినప్పుడు కూడా వస్తున్నారట. తిరిగినప్పుడు డిస్టర్బ్ అయితే వాళ్ళ హ్యాబిటేట్ వాళ్ళకి చెప్పలేము. కొన్ని నెంబర్ ఇంతకుముందు కొండి చిరుత కాదు, ఇది
ఫస్ట్ టైం కాదు, ఎప్పటి నుంచి చిరుత ఉండేవాళ్ళు. తర్వాత దానికి సరిపోయిన ఫుడ్ కూడా సరిపోని కొన్ని చోట్ల నేను చెప్పేదా హ్యాబిటేట్ కూడా డిస్ట్రక్షన్ అవుతుంది. భూమి అక్కడ వాళ్ళు కూడా డిస్టర్బ్ అయితే అక్కడ ఇంకా వేరే యాక్టివిటీ జరుగుతుంది కాబట్టి వాళ్ళ హ్యాబిటేట్ డిస్ట్రక్ట్ అయితే, సపోజ్ మన ఏదైనా యాక్టివిటీ అయితే ఫారెస్ట్లో యాక్టివిటీ అయితే ఇక్కడ నుంచి వాళ్ళు ఈ సైడ్కి వచ్చేస్తారు. ఈ లెఫ్ట్ సైడ్కి వస్తే మళ్ళీ ఏదైనా యాక్టివిటీ ఎవరో వచ్చారు అక్కడ కొన్ని, సపోజ్ గ్రామస్తులు ఏదైనా పనికి వెళ్ళారు, అక్కడ కొంచెం నెంబర్ ఎక్కువ చేస్తే ఆయన అవాయిడ్ చేస్తారు కదా, మళ్ళీ ఇటు సైడ్కి వచ్చేస్తారు. సో వాళ్ళకి డైరెక్షన్ ఉండదు కదా, ఈ సైడ్ ఆవాసం ఉంది, ఈ సైడ్ ఫారెస్ట్ ఉంది, వాళ్ళకి తిరుగు కాబట్టి అది మామూలు సహజమే. తర్వాత నిజామాబాద్లో కూడా జరిగింది, ఆ రోడ్డు మీదకి వచ్చింది, అక్కడ చాలా మంది ఇబ్బంది పడ్డారు. సో అక్కడ రోడ్డు మీదకి రావడం గల రీజన్స్ మీ అంచనా ప్రకారం ఏమై ఉంటాయి? చిరుత ఎక్కడ రావచ్చు కదా, రోడ్కి రావచ్చు, పొలాల్లో రావచ్చు, అట్లా దీని రీజన్ ఒకటే ఉంటుంది. అక్కడ నుంచి డిస్టర్బ్ అయ్యి ఇక్కడికి పోవచ్చు. సో ఈ సైడ్ ఈ రోడ్కి వచ్చింది, నెక్స్ట్ టైంకి వేరే జిల్లాలో పొలాలకి వెళ్తారు, నెక్స్ట్ టైం వేరే ఇంటాల్లో పట్టణానికి వస్తారు. ఇప్పుడు మహారాష్ట్రలో ఉంది కదా, మహారాష్ట్రలో ఈ సంజయ్ గాంధీ నేషనల్ పార్క్లో ఎప్పుడో వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి ఎప్పుడో మన ఈ హ్యాబిటేట్లో కానీ వాళ్ళ మన విధాలు ఉన్నాయి కదా, ఈ స్ట్రీట్లో వచ్చి తర్వాత ఇటులో వచ్చి బాగా కామన్ ఉంది. సో అది రీజన్ ఒకటి, కానీ అనిమల్ ఏ విధంగా బిహేవ్ చేస్తారో మనం చెప్పలేము. జనరల్గా చిరుత అనే వారికి పేరు వింటేనే కొంత భయం అనేది అనిపిస్తూ ఉంటుంది, డైరెక్ట్ కనిపించే వారికి కొంత అది ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది కదా, ఆ టెన్షన్లో ఏదన్నా అనే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అది కూడా చెప్తాం కదా, మేము ఇంతవరకు అయితే అవగాహన మేము మాది రిక్వెస్ట్ పదే మేము చెప్తూనే ఉన్నాము. మీ ఛానల్లో కూడా మీరు కూడా చెప్పండి, ఎట్లా ఉన్నప్పుడు మీరు కూడా డిస్టర్బ్ చేయకండి, ఆయనకి ఏం ఇమీడియట్గా ఫారెస్ట్ వాళ్ళకి చెప్తే ఖచ్చితంగా అటువంటి ఉన్నప్పుడు ఏదైనా ఎక్కడైనా అటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా మీరు ఇంటిగ్రేట్గా అందరు కలిసి వాళ్ళతో మాట్లాడి మేము కూడా చూసుకొని అటువంటి ప్రాబ్లంకి మేనేజ్ చేయవచ్చు. సో ఇది మొత్తానికి అయితే ముందుగా అంటే జనరల్గా చిరుతలు అనేవి ఈ మధ్యకాలంలో ఈ ఫారెస్ట్ అనేది బాగా తగ్గింది, దానికి సంబంధించినటువంటి ఆహారం కూడా చిరుతలు తీసుకునే ఆహారం కూడా ఫారెస్ట్లో గతంలో ఉన్నట్టుగా ఇప్పుడు లేదు కాబట్టి కొంత అవి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రీజన్తోనే ఎక్కువగా ఈ మధ్యకాలంలో బయటకు వస్తుందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అయితే అలాంటి టైంలో కొంత ఏమంటారు భయానికి గురి కాకుండా, భయాందోళనకు గురి కాకుండా కొంత వీలైనంత మట్టుకు వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయాలి, లేదంటే ఆ ఏరియాలో ఉండే ఫారెస్ట్ ఆఫీసర్లకు ఇన్ఫార్మ్ చేస్తే వాటిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రవీందర్తో యాదగిరి, V6 న్యూస్, హైదరాబాద్.